ప్రభువుని నమ్ముకున్న బిడ్డలం మనందరం కూడా విశ్వాసులుగానే ఉన్నాం కదండి. మరి ఎలా విశ్వాసులంగా మనం మారామండి? ఏమండి, దేవుడు ప్రేరేపణంటే మనం ఎలాగొచ్చామంటే అండి, మన ఆశలతో ఇప్పుడు మా పాట విన్నాం కదండి. మనం ప్రభువుని ఏ విధంగా తెలుసుకున్నామంటే, ఈ లోకంలో ఉన్న మనం ఈ లోకాసుల్లో ఉండి, ఈ లోకాసులు నాకు నాకు ఇల్లు లేదనో, నాకు బిడ్డలు లేరనో, లేకపోతే నా బిడ్డకు పెళ్ళి అవ్వలేదనో, నాకు ఇది కావాలి అది కావాలని ఈ లోకాసులతో ఒక ఆరోగ్యం బలహీన అవుతేనో ఆ విధంగా మనందరం ప్రభు దగ్గరికి చేరామండి. మనకు మనం ఈ లోకంలో ఉన్న మనం ఈ లోకాసుల్లో మునిగిపోయండి మనం ప్రభువుని అంగీకరించలేదండి. ఎలాగా? మన ఆరోగ్య బలహీనతను బట్టి, మన కోరికలను బట్టి, అయ్యో ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మనకి నెరవేరుతాయేమో, మన కోరికలతో వచ్చాం కానండి మన ఆత్మను రక్షించుకోవాలనే తపన ఎవరికి లేదండి. మనం ఎవరం కూడా మన ఆత్మను రక్షించుకోవాలని మనం ఎప్పుడు కూడా సన్నిధికి రాలేదండి. మన ఆశలతో, మన బాధలతో, మన కష్టాలతో ఈ సన్నిధికి వచ్చామండి. వచ్చినప్పుడు మనం రాగానే రక్షణ గురించి తెలుసుకున్నామండి? తెలుసుకోలేదు. రక్షణ ఎప్పుడు తెలుసుకున్నామండి? ఒక్కొక్కరు 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు అయినా మాటలు విని సన్నిధిలో విని విడిచిపెట్టి వెళ్ళిపోవటమే. కానీ మనకి రక్షణ కావాలి, మన ఆత్మను రక్షించుకోవాలన్న ఆలోచన మనకి ఎప్పటికో మన కోరికలు నెరవేరిన తర్వాత ప్రభు కూడా కొంతకాలం మనల్ని పరిశీలిస్తారండి. మనకు ఆ కోరికలు నెరవేర్చే వరకు కూడా అయ్యో నా బిడ్డ నా మట్టుకు నేనైనా నా బిడ్డ అయ్యో పెళ్లి కుదిరి రకమైన ఇబ్బందుల్లో మనం వచ్చాం కానండి. మనం ప్రభువుని అంగీకరించి సన్నిధికి ప్రారంభంలో వచ్చిన వాళ్ళు ఎవరం కూడా లేమండి. ఏమండి, మరి అపోస్తుల కార్యంలో లూదియా గారి గురించి ఇందామండి. లూదియా గారు ఏం చేసిందండి? మనం కూడా భూమి మీద ఉండి ఎన్నో వ్యాపారాలు, నాకు తగ్గ వ్యాపారం నేను ఎవరికి అంటే ఈ పొట్ట కోసం భూమి మీదకి పంపించి దేవుడు మనల్ని సోమర్తనంగా ఉండమలేదండి, కష్టపడి బతకమన్నారు. అంచేత ఎవరికి తగ్గ పని వారు చేసుకుంటూ మన జీవన వ్యాపారం మనం పోషించుకుంటున్నాం. అయితే మరి లూదియా గారు ఏం చేశారండి? ఆవిడ ఏం చేసేదండి? ఆవిడ పొడి అంటే రంగుల పొడి అమ్ముకుంటూ, మన చూడండి పండగలు వచ్చినప్పుడు పొడి అమ్ముతారు, ఎలాగ రంగులు అమ్ముతారు, అలాగ ఆవిడ అమ్ముకుంటూ ఇంటింటికి తిరుగుతూ ఆవిడ ఏం చేసిందండి? ఒకరోజు వాక్యం విన్నదండి. విని ఏం చేసిందండి? వెంటనే ప్రభువుని అంగీకరించి ఏమండి వెళ్ళి తన కుటుంబాన్ని ఆవిడతోటి పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించుకొని ఏమండి వెంటనే ఏముందండి వచ్చి పౌలు గారిని తన గృహానికి పిలుచుకుందండి. పిలుచుకోలేనప్పుడు మనకి పరలోకానికి వెళ్ళి అవకాశం ఎక్కడుంటుందండి? దేవుణ్ణి మనం ప్రభువుని అంగీకరించలేనప్పుడు నేను పరలోకం వెళ్ళిపోవాలని నేను మాటలు వింటున్నాను కదా అని అంటే వెళ్ళిపోతామండి? వెళ్ళం కదండి. ఏమండి, మరి దేవుడు ఏమన్నారంటే అండి, మనం ఎలాగ ఉండాలంటే అండి, ఏకా గ్రంథం అండి 6:8 ఏమన్నారంటే అండి, దేవుడు ఏమంటున్నారంటే అండి, మనుషుడా మనల్ని ఎలా నడుచుకోమన్నారండి దేవుడు? మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకునేటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. మనల్ని భూమి మీద మనం లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించామో మన అందరికీ తెలిసిందండి. మనం ఉన్నతమైన ప్రభుని తెలుసుకున్నప్పుడు మేము ఎలా జీవించాలండి? ప్రభు దేవుడండి మన కొరకు ఇన్ని రకాలుగా మనకు రాయించి పెట్టారంటే అండి, మనము మరి ఈ మాటల ప్రకారంగా జీవించాలి కదండి. ప్రభువే తండ్రి మాటల ప్రకారంగా 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి ఏం చేశారండి? నిరంతరం శిశువులు అడిగినప్పుడు కూడా నాకు తలవాల్చుకుంటాకి స్థలం కూడా లేదని అంటే ఎందుకన్నారండి? తండ్రి పని చెప్పారు. ఆ పని చేయటానికి రాత్రనక పగటాలనక పని చేస్తూ ఆయన ఆత్మను అప్పగించుకున్నప్పుడు మరి ఎంత వేదన పడి అప్పగించుకున్నారండి. మనం సన్నిధికి వచ్చి మాటలు విన్నంత మాత్రాన మన ఆత్మని మరి దేవుడి దగ్గర చేర్చుకోవాలంటే చేర్చుకోమండి. మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడు, ఆయన మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించినప్పుడు ఈ లోకంలో ఎలా జీవించాలో, లోకానికి మనల్ని లోకంలో ఉన్నప్పుడు మనల్ని మన మాట ఎలా ఉండాలంటే ఉప్పుగా రుచికరంగా ఉండాలి మన మాట అని మన కొరకు రాయించారండి దేవుడు. ఏమండి, సముద్రంలో చేపను పోల్చి మనకు చెప్పారండి. అనేక రకాల మాటలు వింటాం మనం. ఆ మాటల ప్రకారంగా మన జీవితాలని గడుపుకోవాలని, మనం దేవుని కోసం బ్రతికి మనందరము కూడా రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలో అలా మనం ఉండాలని ఈ కొద్ది మనలో ముగిస్తున్నానండి.